రిజర్వ్డ్ అభ్యర్థులకు ఓపెన్ దెబ్బ. సాక్షి కథనం. ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో వారికి నో ఎంట్రీ. గ్రూప్ 1లోనే కాకుండా గ్రూప్ 2 ఇతర పోస్టులకు ఇదే నిబంధన. హైకోర్టు ఆదేశించిన పట్టించుకోని ఏపీపీఎస్సీ బాధితులు మొరపెట్టుకున్న సీఎం గారు సానుకూలత ప్రదర్శించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో లేఖ రాయించిన ఆ లేఖ పట్టించుకోలేదు ఏపీపీఎస్సీ అంటూ సాక్షి ఓ ఆర్టికల్ రాసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు రాజ్యాంగ పరంగా దక్కవలసిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని పేర్కొంది. ప్రత్యేక మినహాయింపులు పొందిన ఆయా కేటగిరీల అభ్యర్థులు వారి రిజర్వ్డ్ పోస్టులకే తప్ప ఓపెన్ కేటగిరీ పోస్టులకు ఎంపిక చేయకుండా చేస్తున్నట్లు తెలిసింది. ఆయా కేటగిరీలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఏపీపీఎస్సీ కానీ ఇతరులు ఎవరూ కూడా పట్టించుకోలేదు. స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్కు ఎంతమందిని ఎంపిక చేయాలి, రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్నది ప్రభుత్వం నిర్దేశించాలి. కానీ ఆ అధికారాన్ని ప్రభుత్వం ఇటీవలే ఏపీపీఎస్సీకి అప్పగించిందని సాక్షి పత్రిక పేర్కొంది. గతంలో స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేలా ప్రభుత్వం జీవోలు ఇచ్చి ఏపీపీఎస్ ద్వారా అమలు చేయించింది. ఇప్పుడు ఈ అధికారాన్ని కమిషన్కు అప్పగించడమే కాదు, ఎంతమందిని ఏ నిష్పత్తిలో ఎంపిక చేయాలో కమిషన్ నిర్ణయానికే వదిలేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ముఖ్యులు తెర వెనుక నడిపిస్తున్నారనే అనుమానాల గురించి సాక్షి అభ్యంతరం తెలిపింది. కమిషన్ ఇస్తున్న నోటిఫికేషన్లో ఎక్కడా ఎంపిక విధానం ఎలా ఉంటుందో స్పష్టం చేయకుండా గోప్యత పాటిస్తుందని, మరోవైపు నిర్ణీత నిష్పత్తిని ముందుగా ప్రకటించి కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను పెట్టి అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ నుంచి ఎంపిక చేయాలని ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదని, స్క్రీనింగ్ టెస్ట్ ముగిశాక జనరల్ కటాఫ్ నిర్ణయించి మెయిన్స్కు మొత్తం ఎంతమంది అభ్యర్థులు అవసరమో ఆ మేరకు ఎంపిక చేస్తారని, వారిలో రిజర్వ్డ్ అభ్యర్థుల నిష్పత్తిలో లేకపోతే కటాఫ్ తగ్గించి తక్కిన వారిని ఎంపిక చేస్తామని ఏపీపీఎస్ చెబుతుందని సాక్షి పత్రిక వ్యాఖ్యానించింది. ఇలా చెబుతూనే ఎంపికైన వారు కేవలం వారి రిజర్వ్డ్ పోస్టులకు మాత్రమే పరిమితం అవుతారని షరత్ విధించిందని, ఇలా ఎంపికైన వారు కేవలం వారి రిజర్వ్డ్ పోస్టులకు మాత్రమే పరిమితం అవుతారని షరత్ విధించిందని, ఇలా ఎంపికైన వారు కేవలం వారి రిజర్వ్డ్ పోస్టులకు మాత్రమే పరిమితం అవుతారని షరత్ విధించిందని పత్రిక పేర్కొంది. దీంతో ఇప్పటికే పలు సంఘాలు సీఎం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్లుగా, తమకు అన్యాయం జరుగుతున్నట్లుగా విన్నవించినట్లుగా కూడా పత్రిక తన వ్యాఖ్యానంలో తెలియజేసింది. ఈ వ్యాఖ్యానంలోనే సాక్షి పత్రిక కమిషన్ తీరుపై అనుమానాలు ఉన్నాయంటూ మరో సబ్ హెడ్డింగ్ పెట్టింది. కమిషన్ ఇంకా ఇలా చేయడం వెనక తమకు కావలసిన అభ్యర్థులని స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్కు వచ్చేలా చేయడం, ఆ తర్వాత వారికి ఇంటర్వ్యూల్లో అధిక మార్కులు వేయడం ద్వారా గ్రూప్ 1 సహా ఇతర ముఖ్యమైన పోస్టులను కట్టబెట్టాలన్న వ్యూహం ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సాక్షి పత్రిక వ్యాఖ్యానించింది. ప్రభుత్వం పెద్దలే ఇలా చేయిస్తున్నారని కూడా సదరు పత్రిక
ఆరోపిస్తున్నట్లుగా రాసింది. ఈ వ్యాసంలోనే వర్సిటీల్లోనూ ఇదే తంతు అంటూ మరో సబ్ హెడ్డింగ్ పెట్టింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లోన 1385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీలోనూ రిజర్వ్డ్ అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయని సాక్షి రాసింది. ఈ పోస్టులకు ఏపీపీఎస్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఆయా కేటగిరీల వారీగా అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ఆయా వర్సిటీలకు సమర్పించింది. ఈ జాబితా ఆధారంగా ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వ పెద్దలు ఏపీపీఎస్ తరహాలో రిజర్వ్డ్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ అవకాశం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని సాక్షి పత్రిక ఓపెన్ దెబ్బ ఆర్టికల్లో వివరించింది. ఈ ఓపెన్ దెబ్బ ఆర్టికల్లోనే అర్హత మార్కులను అనుసరించి ఎంపికైన వారందరినీ ఓపెన్ కేటగిరీ పోస్టుల ఇంటర్వ్యూకి పిలవలసి ఉన్నా కేవలం తమ వారికి మాత్రమే ఆయా వర్సిటీల ద్వారా ఇంటర్వ్యూ లేఖలు పంపిస్తున్నారని, ఈ విషయం చాలా రహస్యంగా తెర వెనుక జరిగిపోతుందని, అనేక వేలాది మంది రిజర్వ్డ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సాక్షి పత్రిక తన ఓపెన్ దెబ్బ ఆర్టికల్లో రాసింది. ఈ ఆర్టికల్లోనే హైకోర్టు ఆదేశాలు బేఖాతరంటూ ఓ ప్రత్యేక బాక్స్ ఐటెం రాసింది. 2016 నోటిఫికేషన్ల సమయంలోనే ఏపీపీఎస్సీ ఈ విధంగా రిజర్వ్డ్ అభ్యర్థులను వారి కేటగిరీకి పరిమితం చేస్తూ అన్యాయం చేసిందని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఇది చాలామంది అభ్యర్థులు అప్పట్లోనే బయటికి వచ్చి చాలా దీనిగా వ్యక్తం చేయడం మాత్రమైతే జరిగింది. ఎందుకంటే ఓపెన్లో సెలెక్ట్ అయిన బీసీ వాళ్ళు కూడా బీసీ కేటగిరీకే పరిమితం చేశారు. అందువల్లే తర్వాత సుమారు 20 నుంచి 30 మందికి బీసీ అభ్యర్థులకి ఇంటర్వ్యూలు కోల్పోయారని చాలా వాదనలు ఉన్నాయి. దీనిపై చాలామంది కోర్టుకు కూడా వెళ్ళారు. దీనిపై ఏం జరుగుతుందో ఇంకా మనం ఎదురు చూడాలి. ఆర్టికల్ పూర్తిగా వినండి. తర్వాత ఏం రాసిందంటే, కొత్తగా విడుదలయ్యే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రస్తుతం వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు ఇంతకుముందు పెంచిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వారికి నిర్దేశించిన పరిమితికి అదనంగా ఈ పెంపు కూడా వర్తించింది. కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ తదితర అభ్యర్థులు మెరిట్ సాధించి ఇతరుల కన్నా అగ్రస్థానంలో ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హత సాధించినా ఏపీపీఎస్సీ వారిని ఆ పోస్టులకు అనుమతించలేదు. ఫ్రెండ్స్, 2008లో సివిల్ సర్వీసులో ఓ అభ్యర్థికి 954 మార్కులు వచ్చాయి. అతను ఓబీసీ కేటగిరీ చెందితే అదే సంవత్సరం అదే రిజల్ట్స్లో అతని కంటే తక్కువ మార్కులు వచ్చిన ఓపెన్ అభ్యర్థికి ఐఆర్ఎస్ రావటం, ఈ అభ్యర్థికి ఎటువంటి పోస్టులు లేకపోవడం అనేది జరిగింది. సో ఒక్కసారి ఏం జరుగుతుందో గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరూ కూడా నిశ్చితంగా పరిశీలించండి. సాక్షి పేపర్ ఇంకేం రాసిందంటే, దీనిపై కొందరు అభ్యర్థులు కమిషన్ ఎదుట తమ అభ్యంతరం చెప్పినా ఫలితం లేకుండా పోయింది. చివరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. ఎవరు? 2016 అభ్యర్థులు. వారిని ఇతరులతో పాటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనుమతించాల్సిందేనా హైకోర్టు స్పష్టం చేసింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఓబీసీ కేటగిరీలో 2016లో మరో 30 మందికి ఇంటర్వ్యూలు రావాల్సి ఉండేదనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అయినా కమిషన్ ఆ తీర్పును ఖాతరు చేయకుండా ప్రభుత్వ పెద్దల సూచనలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిందని అభ్యర్థులు వాపోతున్నారని సాక్షి పత్రిక తన ఓపెన్ దెబ్బ వ్యాఖ్యానంలో రాసింది. ఇటీవల సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి కమిషన్కు లేఖ రాసినా కమిషన్ చైర్మన్ దాన్ని బేఖాతరు చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారని
ఓపెన్ దెబ్బ ఆర్టికల్లో సాక్షి పత్రిక తెలియజేసింది. పైగా హైకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీపీఎస్సీ అంటుందని విశేషమని సాక్షి పత్రిక సుదీర్ఘ తన రిజర్వ్డ్ అభ్యర్థులకు ఓపెన్ దెబ్బ, హైకోర్టు ఆదేశాలు బేఖాతరు వంటి సబ్ హెడ్డింగులతో కొంత వివరణాత్మకమైన ఆర్టికళ్ళు రాయటం జరిగింది. ఇది పూర్తిగా సాక్షి పత్రికలో వచ్చిన ఆర్టికల్ను మీకు కేవలంగా అవగాహనగా మాత్రమే వినిపించడం జరిగింది. ఇందులో భావాలన్నీ కూడా సదరు పత్రిక అని తెలియజేస్తూ మిత్రులందరికీ ప్రిపరేషన్ కొనసాగించండి. సమయం చాలా తక్కువ ఉంది. మరి ప్రిలిమ్స్కి రోజుకి 15 గంటలకు పైబడి చదివితే కానీ ప్రిలిమ్స్ గట్టెక్కే పరిస్థితి అయితే లేదు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.